జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది నా పేరు బాబురావు అండి. ఒంగోలు డిఎస్పీ ఆఫీస్లో ఎస్ఐగా పనిచేస్తూ ఉంటాను. గవర్నమెంట్ పేదవాళ్ళకి అన్నం పెట్టాలని చెప్పేసి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా నా వంతుగా ఈరోజు ఒంగోలు టౌన్ మొత్తం కూడా పేదవాళ్ళకి భోజనం పెట్టడానికి గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి అంతా కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. నేనే కాదు, ఒంగోలులో కావచ్చు, పరిసర ప్రాంతాల్లో కావచ్చు, చాలామంది దాతలు కూడా ముందుకు వచ్చి పేదవాళ్ళ యొక్క ఆకలి తీర్చడానికి గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అదేవిధంగా ధనికులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు ఈ కార్యక్రమంలో పాలు పొందితే భగవంతుడు కూడా మెచ్చుతారని కోరుకుంటూ నేను ఇంకా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం చేయడానికి కూడా నేను కూడా ముందుకు వస్తానని సెలవు తీసుకుంటా ఉన్నాను. అన్నదాన కార్యక్రమం ఇది అన్న క్యాంటీన్లో మన బాబురావు అన్న గారు దీనికి వచ్చేసి ఒక డొనేషన్ అనేది అన్నదాన కార్యక్రమానికి ఇచ్చారన్నమాట. అది చాలా మంచి ఇదన్నమాట. అలాగే మన ఎమ్మెల్యే డీజే జనార్దన్ గారు, దామచల జనార్దన్ గారు, అతన్ని ఫాలో చేసి చాలామంది ఈరోజు వచ్చేసి అన్న క్యాంటీన్కి డొనేషన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. చాలా మంచిది. అన్ని దానాల్లో మంచి దానం వచ్చేసి అన్నదానం అన్నమాట. పేదల ఆకలికి తీర్చటం చాలా పెద్ద పని. ఈరోజు మన బాబురావు అన్న గారు ఒక డొనేషన్ ఇచ్చి దాన్ని ముందుకు నడిపిస్తూ అలాగే అందరికీ స్ఫూర్తిగా నిలబడి ప్రతి ఒక్కరికి ఈరోజు మనం ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దేవుడు మనకు ఎంతో ఇస్తూ ఉంటాడు. మనం కష్టపడి మనం సంపాదిస్తూ ఉంటాం. దాంట్లో ఒక పర్సంటేజ్ అనేది మనం పేదల కోసం తీస్తే ప్రభుత్వం ఎలాగైతే ఒక నిర్ణయం తీసుకుని అన్న క్యాంటీన్ని ప్రారంభించిందో దాంట్లో కూడా మనం భాగస్వాములు అవుతాము. దానికోసం ప్రతి ఒక్కరూ ఈ మాట ఆలోచించి ప్రతి ఒక్కరూ దానం చేయాలి. పర్సంటేజ్ తీసి అన్న క్యాంటీన్కి అనేసి దానికి మనం అది ప్రభుత్వానికి ఇస్తే చాలా మంచిది. ఈ కార్యక్రమానికి ఈరోజు మన బాబురావు అన్న గారు చేసిన పనికి చాలా మెచ్చుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను. నా పేరు సంజయ్ పాలెటి. నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు అన్నా క్యాంటీన్ నందు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది మా సంస్థ తరఫున చాలా ఆనందించదగిన విషయం. అయితే గత ప్రభుత్వం ఈ సంస్థని పూర్తిగా నెగ్లెక్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అన్నా క్యాంటీన్ని వదిలేసినట్టుగా ఈ పేదలకు సంబంధించిన వాళ్ళ కడుపు నింపి వాళ్ళ ఆనందాలు చూసే ఈ మంచి కార్యక్రమాన్ని పూర్తిగా వదిలేసినట్టుగా మనకు గత గవర్నమెంట్లో చూసాం. అయితే ఇప్పుడు కొంతమంది దాతల ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ దాతల ద్వారా కాకుండా గవర్నమెంట్ పూర్తిగా దీన్ని టేక్ ఓవర్ చేసి ఆగస్టు 15 నుంచి పూర్తిగా పేదలకి పట్టెడు అన్నం పెట్టే మంచి కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది నెరవేర్చి పూర్తి స్థాయిలో
కుదిరితే ఈ గవర్నమెంట్ 3 పూటల పేదలకి అన్నం పెట్టి వాళ్ళ ఆనందానికి కారణం అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అందుకే భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో తన వంతుగా ఇది నా వంతు అని చెప్పి ముందుకొచ్చిన బత్తుల బాబురావు గారు, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, డిఎస్పీ ఆఫీస్ ఒంగోలు అన్నగారికి ప్రత్యేకంగా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అన్నగారు ప్రతి సందర్భంలో తన వంతుగా ఏం చేయాలో ప్రజలకని ఆలోచిస్తూ ఉంటారు. తనలో భాగంగా ఇది మచ్చుకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేశాడు. ఇంకా చాలా కార్యక్రమాలు ఇలా ముందుకొచ్చి అంతమంది దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు కొనసాగించాలని, ఇది ఆగకుండా చూసి గవర్నమెంట్ దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని, గత ప్రభుత్వం చేసినట్టుగా చేయకుండా ఇంకా ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి బాబురావు అన్నగారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.